హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఏంది, తక్కువ టైంలో టెట్ పాస్ కావడం ఇలా. ఆ టెట్ పాస్ అయిన తర్వాత అంటే ఎన్ని మార్కులకు పాస్ అవుతాం, ఎన్ని మార్కులకు మనం అసలు క్వాలిఫై అవుతామా కావు అనే ఆలోచనలు ఈ వీడియోలో ఇప్పుడు చెప్తున్నా. ఒకసారి వినండి. మనకు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఈ ఎస్టీ ఎస్సీకి 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్టీకి 60 మార్క్స్ వస్తే క్వాలిఫై, అంటే టెట్లో ఉత్తీర్ణ సాధించడానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60 మార్కులు వస్తే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయినట్టు. ఓకేనా? అదే బీసీ విషయానికి వస్తే 75 మార్క్స్ రావాలి. బీసీ విషయానికి వస్తే 75. అదే ఓసీ విషయానికి వస్తే 90 మార్క్స్ రావాలి. అదే పిహెచ్డి క్యాండిడేట్స్ అయినా ఎస్సీ ఎస్టీకి అయినా 40% మార్క్స్ అంటే మనకు 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. ఓకేనా? మరి ఈ 60 మార్క్స్ రావడానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎలా చదవాలి? అంటే మనం ఏ సబ్జెక్ట్ అనుకుంటున్నాం? తెలుగు ఉంది. తెలుగులో కంటెంట్ 24 ప్లస్ మెథడ్ 6. అయితే మనం అనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు తక్కువ టైం కాబట్టి ఎలా జస్ట్ క్వాలిఫై ఎలా కావాలంటే ఒక్క సబ్జెక్ట్లో 5 సబ్జెక్టులు ఉంటాయి కదా, ఒక్క సబ్జెక్ట్లో 12 మార్కులు 12 బిట్స్ చొప్పున మనం చేయాలి. ఒక్క సబ్జెక్ట్లో 12 బిట్స్ చొప్పున చేస్తే 12 5 60. 5 సబ్జెక్టులలో మ్యాక్సిమం ఒక్క సబ్జెక్ట్ చొప్పున 12 బిట్స్ మనం పెట్టాలి. అంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 60 మార్క్స్ వస్తాయి. 12 × 5 60. అంటే ఇప్పుడు మనం అనుకున్న సబ్జెక్ట్ మనం పట్టుకున్నాం అనుకో, తెలుగు కానీ సైకాలజీ కానీ సైన్స్ కానీ వీటి మీద మనకు పట్టున్నది అనుకో, ఒక్క దాంట్లో ఒక 20 మార్క్స్ తెచ్చుకుంటాం, ఒక దాంట్లో 18 వస్తాయి. ఎలాగో మనది ఒక తెలుగులో ఒక 20 రావచ్చు, సైన్స్లో ఒక 15 రావచ్చు, తర్వాతనేమో ఇంకో సైకాలజీలో ఒక 15 రావచ్చు ఇలా. కానీ మనం అనుకున్న సబ్జెక్టులో మాత్రం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మనకు రాని సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినా మనం క్వాలిఫై కావచ్చు. అదే మన బీసీ విషయానికి వస్తే 75 మార్క్స్ ఉంది. బీసీ విషయానికి వస్తే 75 మార్క్స్ ఉంది. 75 మార్క్స్ ఉంటే మనం ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది మనకు వచ్చే సబ్జెక్టుల మీదనే ఫోకస్ పెట్టాలి. ఏ సబ్జెక్టుల మీద? ఇప్పుడు మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ మీద పట్టు బిగించుకోవాలి. ఓకేనా? సైన్స్ వచ్చిన వాళ్ళు సైన్స్ మీద. తెలుగు అయితే అందరికి సమానంగా ఉంటుంది. ఓకేనా? తర్వాత సైకాలజీ కూడా అందరికి సేమ్ ఉంటుంది. కానీ నాకు వచ్చే సబ్జెక్ట్ నీకు రాదు, నీకు వచ్చే సబ్జెక్ట్ నాకు రాదు. ఇప్పుడు సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ చేయండి చేస్తారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా చేస్తారు? చేయలేరు. కాబట్టి మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మ్యాథ్స్ పర్టికులర్గా చేయాలి, అందులో ఒక 25 మార్క్స్ తెచ్చుకోవాలి. సైన్స్ వచ్చిన వాళ్ళు సైన్స్లో ఒక 25 మార్క్స్ తెచ్చుకోవాలి. మిగతా సబ్జెక్టులు మాత్రం మ్యాథ్స్ చదవాలి. చదివిన తర్వాత వాళ్ళకి ఏంటంటే 75 మార్క్స్ అంటే పెద్ద విషయం ఏం కాదు. ఒక్క దాంట్లో 15 మార్క్స్, ఒక తెలుగులో 15, సైన్స్లో 15, ఇంగ్లీష్లో ఒక 15, సైకాలజీలో ఒక 15, ఇలా 15 మార్కులు చొప్పున ఒక్క దాంట్లో మనం తెచ్చుకుంటే ఒక 75 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. అదే ఓసీ కేటగిరీకి వస్తే 90 మార్క్స్ ఉంది. ఆ 90 మార్క్స్లో మనం ఒక్క సబ్జెక్టుకు ఒక 20-25 మార్క్స్, ఒక సబ్జెక్టుకు 20-25 మార్క్స్ మనం ఒక సబ్జెక్ట్ మనం గ్యాదర్ చేసుకుంటే జనరల్ వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? అందుకోసం మనం ప్రయత్నించేది ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్న మన టైంకి మనం ఏ సబ్జెక్టు చదివితే మనం ఈజీగా క్వాలిఫై అయిపోతాం అనే ఉద్దేశంతో మనం ఇది చదవాలి. ఇప్పుడు క్వాలిఫై కాని స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా నేను చెప్పే ఈ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒక దాంట్లో 12 మార్క్స్ చొప్పున మనం ఖచ్చితంగా చేస్తే 60 మార్క్స్ అవుతాయి. అదే బీసీ విషయానికి వస్తే మాత్రం ఒక్క దాంట్లో ఒక 15 మార్క్స్ కానీ మన వచ్చిన సబ్జెక్టు ఎక్కువ మార్క్స్ కానీ తక్కువ మార్క్స్ కానీ ఏదో ఒకటి అవుతుంది. ఓకేనా? మళ్ళీ జనరల్ వాళ్ళు అయితే ఒక్క దాంట్లో ఒక 20-25 మార్క్స్ మనం తెచ్చుకుంటే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతాం. దీని గురించి వరీ కావాల్సిన అవసరమే లేదు. కానీ మన ఫోకస్ మొత్తం మనకు వచ్చే సబ్జెక్టుల మీదనే ఇప్పుడు పట్టుకోవాలా. కొత్త సబ్జెక్టులు పట్టుకుంటే ఉన్న సబ్జెక్టులు అవుతాయి. ఓకేనా? అందుకోసం ఫస్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు ఏ సబ్జెక్ట్ చదివారో ఒక 3-4 సబ్జెక్టు అవి రివిజన్ చేసుకోండి. అవి రివిజన్ చేసుకున్న తర్వాత కొత్త సబ్జెక్టు పోవాలని అవసరం లేదు. ఉన్న సబ్జెక్టుల మీద ఒక ఇప్పుడు 3 సబ్జెక్టులు ఉంటే ఆ 3 సబ్జెక్టు మీద మనం పట్టు బిగించుకుంటే 3 సబ్జెక్టులు అంటే 3 × 30 అంటే 90 మార్క్స్ ఇవే అయిపోతున్నాయి. 90 మార్క్స్లో మనకు 75 మార్క్స్ రావాలి. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మనకు ఉన్న సబ్జెక్టు ఖచ్చితంగా చదవండి. లేని సబ్జెక్టుల గురించి ఇప్పుడు వరీ కావాల్సిన అవసరం లేదు. ఏం చేయాలని ఇప్పుడు రాదు ఆ సబ్జెక్టులు. అందుకోసం ఉన్న సబ్జెక్టు ఖచ్చితంగా చదవండి. చదివిన దాన్ని పట్టు బిగించుకోండి. ఖచ్చితంగా మీకు క్వాలిఫై అవుతుంది. ఓకేనా?